రాచరికం రద్దు కాబడి రిపబ్లిక్గా మారిన ఫ్రాన్స్. ఆ తరువాత సంవత్సరాల్లో కూడా ఫ్రాన్స్లోని పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. లూయి 16 రాజ్యాంగంపై సంతకం చేసినప్పటికీ అతను ప్రషియా రాజుతో రహస్య మంతనాలు చేపట్టాడు. లూయి 16 రాజ్యాంగంపై సంతకం చేసినప్పటికీ కూడా అతను ప్రషియా రాజుతో రహస్య మంతనాలు చేపట్టాడు. ఇతర పొరుగు దేశాల పాలకులు కూడా ఫ్రాన్స్లోని పరిణామాలతో ఆందోళన చెందారు. ఇరుగు పొరుగు దేశాలు ఉంటాయి కదండి, వాళ్ళు కూడా ఆందోళన చెందారు. 1789 వేసవి నుండి అక్కడ జరుగుతున్న సంఘటనలను అణిచివేసేందుకు ఇరుగు పొరుగు రాజ్యాల వారు తమ సైన్యాలను పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది జరిగే లోపలే 1792 ఏప్రిల్లో ఏర్పాటైన జాతీయ శాసనసభ ప్రషియా ఆస్ట్రియాలపై యుద్ధం ప్రకటించింది. 1792 ఏప్రిల్లో ఏర్పాటైన జాతీయ శాసనసభ ఏం చేసిందండి? ప్రషియా ఆస్ట్రియాలపై యుద్ధం ప్రకటించింది. సైన్యంలో చేరటానికి వివిధ ప్రాంతాల నుంచి వేలాది సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. వారు దీనిని ఐరోపా అంతటా రాజులు ప్రభువులకు వ్యతిరేకంగా చెలరేగిన ప్రజాయుద్ధంలా భావించారనమాట. ఈ సైనికులు వివిధ ప్రాంతాల నుండి వేలాది సంఖ్యలో వచ్చారు కదండి, ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు కదా, వాళ్ళంతా కూడా ఏంటి, రాజులకు ప్రభువులకు వ్యతిరేకంగా చెలరేగిన ప్రజాయుద్ధంలా భావించారనమాట. వారు పాడిన దేశభక్తి గీతాలలో కవి రొగెట్ డి ఎల్ ఐల్ స్వరపరిచిన మార్సేల్స్ కూడా ఉంది. కవి ఎవరండి? రొగెట్ డి ఎల్ ఐల్. అతను స్వరపరిచిన మార్సేల్స్ కూడా ఉంది. మార్సేల్స్ పాటను మొదటిసారి స్వచ్ఛంద సేవకులు మార్సేల్స్ నుండి ప్యారిస్లోకి వెళుతున్నప్పుడు ఆలపించారు. స్వచ్ఛంద సేవకులు మార్సేల్స్ నుండి ప్యారిస్లోకి వెళ్ళినప్పుడు ఈ మార్సేల్స్ పాటను ఆలపించారు. అందుకే దానికి ఆ పేరు వచ్చింది. ఆ పాటకి అందుకే మార్సేల్స్ పాట అనే పేరు వచ్చింది. మార్సేల్స్ ఇప్పుడు ఫ్రాన్స్ జాతీయ గీతం అనమాట. ఫ్రాన్స్ జాతీయ గీతం ఏంటండి? మార్సేల్స్. తిరుగుబాటు యుద్ధాలు ప్రజలకు నష్టాలను, ఆర్థిక ఇబ్బందులను తెచ్చిపెట్టాయి. పురుషులు యుద్ధాలలో ఉండగా స్త్రీలు జీవనోపాధి చూసుకొని వారి కుటుంబ పోషణ భారం వహించవలసి వచ్చింది. 1791 నాటి రాజ్యాంగం సమాజంలోని ధనిక వర్గాలకు మాత్రమే రాజకీయ హక్కులను కల్పించింది. కాబట్టి విప్లవం మరింత ముందుకు సాగాలని జనాభాలోని అధిక శాతం ప్రజలు భావించారు. ప్రభుత్వ విధానాలను చర్చించడానికి, తమ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవడానికి ప్రజలకు రాజకీయ క్లబ్బులు ముఖ్య వేదికలైనాయి. వీటిల్లో చాలా విజయవంతమైనవి జాకోబిన్స్ క్లబ్బులు. పారిస్లోని ఒక అప్పటి మత సంఘం సెయింట్ జాకబ్ పేరు మీదుగా దానికి ఆ పేరు వచ్చింది. ఈ కాలంలో మహిళలు చురుగ్గా ఉన్నారు. వారు తమ సొంత క్లబ్బులను ఏర్పాటు చేసుకున్నారు. ఈ అధ్యాయంలోని సెక్షన్ 4 వారి కార్యకలాపాలు, కోరికల గురించి మీకు మరింత తెలియజేస్తుంది. సమాజంలోని పేద ప్రజలు ప్రధానంగా జాకోబిన్ క్లబ్ సభ్యులుగా ఉండేవారు. వీరిలో చిన్న దుకాణదారులు, చెప్పులు తయారు చేసేవారు, పిండి వంటలు చేసేవారు, వాచీలు తయారు చేసేవారు, ప్రింటర్లు, సేవకులు, దినసరి కూలీలు, కళాకారులు ఉండేవారు. ఎవరెవరు ఉండేవారండి జాకోబిన్ క్లబ్ సభ్యులుగా? చిన్న దుకాణదారులు, చెప్పులు తయారు చేసేవారు, పిండి వంటలు చేసేవారు, వాచీలు తయారు చేసేవారు, ప్రింటర్లు, సేవకులు, దినసరి కూలీలు, కళాకారులు ఉండేవారు. వాళ్ళ నాయకుడు మాక్సిమిలియన్ రొబేస్పియర్. జాకోబిన్స్లోని ఒక పెద్ద వర్గం డాక్ కార్మికులు ధరించే పొడవాటి చారల ప్యాంటు ధరించాలని నిర్ణయించారు. డాక్ కార్మికులు పొడవాటి చారులు గల ప్యాంటు ధరించాలని నిర్ణయించారంట జాకోబిన్లోని ఒక పెద్ద వర్గం. ఇది వారిని సమాజంలోని నాగరిక వర్గాల సభ్యులు, ప్రత్యేకంగా మోకాలి బ్రీచులు ధరించే ప్రభువుల నుండి తమను తాము వేరుగా చూపుతుందని భావించారు. ఇది మోకాలి బ్రీచులు ధరించే వారి అధికారాన్ని అంతమొందించేందుకు ప్రకటించే మార్గం. ఈ జాకోబిన్లను సాన్స్ కూలెట్స్ అని పిలుస్తారు. అనగా మోకాలి బ్రీచులు లేనివారు అని అర్థం. సాన్స్ కూలెట్స్ పురుషుల స్వేచ్ఛను సూచించే ఎరుపు టోపీని స్వేచ్ఛకు చిహ్నంగా ధరించేవారు. అయితే మహిళలకు మాత్రం ఇది అనుమతించబడలేదు. ఆహార పదార్థాల కొరత, వాటి అధిక ధరలతో కోపోద్రిక్తులైన అధిక సంఖ్యాక పారిస్ ప్రజలతో 1792 వేసవిలో జాకోబిన్లు ఒక తిరుగుబాటుకు ప్రణాళిక వేశారు. ఆగస్టు 10 ఉదయం వారు ట్యూలరీస్ మహల్ మీదకి దాడి చేసి రాజు కాపలాదారులను ఊచకోత కోశారు. రాజును చాలా గంటలు బందీగా ఉంచారు.
తరువాత రాచరిక కుటుంబాన్ని చెరసాల పాలు చేయాలని శాసనసభ తీర్మానించింది. దాంతో ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి సంపదతో సంబంధం లేకుండా 21 సంవత్సరాలు దాటిన పురుషులందరికీ ఓటు హక్కు లభించింది. కొత్తగా ఎన్నికైన శాసనసభను కన్వెన్షన్ అని పిలువసాగారు. 1792 సెప్టెంబర్ 21న అది రాచరికాన్ని రద్దు చేసి ఫ్రాన్స్ని గణతంత్రంగా ప్రకటించింది. 1792 సెప్టెంబర్ 21న అది రాచరికాన్ని రద్దు చేసి ఫ్రాన్స్ని గణతంత్రంగా ప్రకటించింది. గణతంత్రం అంటే ప్రభుత్వ అధినేతతో సహా ప్రభుత్వాన్ని ప్రజలే ఎన్నుకుంటారు అని మీకు తెలుసు. వంశపారంపర్య రాచరికం ఉండదు. గణతంత్ర దేశాలుగా ఉన్న ఇతర దేశాలను గుర్తించి అవి ఎప్పుడు ఎలా ఏర్పడ్డాయో పరిశోధించండి. దేశద్రోహం ఆరోపణపై 16వ లూయికి న్యాయస్థానం మరణదండన విధించింది. జనవరి 21, 1793న ప్లేస్ డి లా కాన్కార్డ్ వద్ద అతను బహిరంగంగా ఉరితీయబడ్డాడు. తర్వాత అతి కొద్ది కాలంలోనే రాణి మేరీ ఆంటోనెట్ కూడా అటువంటి శిక్షనే అనుభవించింది. కొత్త పదాలు: దేశద్రోహం, ఒకరి దేశానికి లేదా ప్రభుత్వానికి చేసే ద్రోహం. కాన్వెంట్ అంటే మతపర జీవితానికి అంకితమైన ప్రజలకు చెందిన భవనం. వీళ్ళు సాన్స్ కులెట్స్ జంట. బాక్స్లో చూద్దామండి. ననీన్ వెలైన్ లిబర్టీ మహిళా కళాకారిణి గీసిన అరుదైన చిత్రాల్లో ఇదొకటి. స్త్రీలు అనుభవజ్ఞులైన చిత్రకారులచే శిక్షణ పొందడం, వారి చిత్రాలను ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ప్రదర్శనలైన సెలూన్లో ప్రదర్శించడం లాంటి విప్లవాత్మక సంఘటనలు సంభవించాయి. ఇది స్వేచ్ఛకు ఉపమానంగా ఉన్న స్త్రీ చిత్రం, అనగా స్వేచ్ఛ అనే భావనకు చిహ్నంగా స్త్రీని సూచించారు. ఈ చిత్రం ఎవరు గీశారండి? ననీన్ వెలైన్ లిబర్టీ అనే మహిళా కళాకారిని గీసిన చిత్రం అన్నమాట. స్వేచ్ఛకు రూపంగా గీశారు. స్వేచ్ఛకు చిహ్నంగా ఈ స్త్రీని గీశారనమాట. రాచరికం రద్దు కాబడి రిపబ్లిక్గా మారిన ఫ్రాన్స్ అనే పేరా నుండి వచ్చిన బిట్లు చూద్దామండి. 1వ బిట్టు: 16వ లూయి రాజ్యాంగంపై సంతకం చేసినప్పటికీ అతను ఏ దేశ రాజుతో రహస్య మంతనాలు చేపట్టాడు? ప్రష్యా రాజుతో రహస్య మంతనాలు చేపట్టాడు. 2. 1789 వేసవి నుండి ఫ్రాన్స్లో జరుగుతున్న సంఘటనలు అణచివేసేందుకు ఇరుగు పొరుగు రాజ్యాలు ఏం చేశారు? ఇరుగు పొరుగు రాజ్యాల వారు తమ సైన్యాన్ని పంపడానికి సిద్ధంగా ఉన్నారు. 3వ బిట్టు: 1792 ఏప్రిల్లో ఏర్పాటైన జాతీయ శాసనసభ ఏమని ప్రకటించింది? ప్రష్యా ఆస్ట్రియాలపై యుద్ధం ప్రకటించింది. జాతీయ శాసనసభ 1792 ఏప్రిల్లో ప్రష్యా ఆస్ట్రియాలపై యుద్ధం ప్రకటించింది. 4వ బిట్టు: సైన్యంలో చేరడానికి వివిధ ప్రాంతాల నుంచి వేలాది సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. వారు దీన్ని ఏ విధంగా భావించారు? ఈ స్వచ్ఛందంగా వచ్చిన ప్రజలు దీనిని ఐరోపా అంతటా రాజులు ప్రభువులకు వ్యతిరేకంగా చెలరేగిన ప్రజాయుద్ధంలా భావించారు. 5వ బిట్టు: వారు పాడిన దేశభక్తి గీతాల్లో ఉన్న మార్సేల్స్ అనే దేశభక్తి గీతాన్ని ఎవరు స్వరపరిచారు? మార్సేల్స్ గీతాన్ని రొగేట్ డి ఎల్ ఐల్ స్వరపరిచారు. 6వ బిట్టు: మొదటిసారి స్వచ్ఛంద సేవకులు మార్సేల్స్ నుండి ప్యారిస్లోకి వెళ్ళినప్పుడు ఏ పాటను ఆలపించారు? మార్సేల్స్ పాటని ఆలపించారు. మార్సేల్స్ ఇప్పుడు ఏ దేశపు జాతీయ గీతం? ఫ్రాన్స్ జాతీయ గీతం. 8వ బిట్టు: ప్రజలకు నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు తెచ్చినవేంటి? తిరుగుబాటు యుద్ధాలు. తిరుగుబాటు యుద్ధాలు ప్రజలకు నష్టాలని, ఆర్థిక ఇబ్బందుల్ని తెచ్చిపెట్టాయి. 9. పురుషులు యుద్ధాలలో ఉండగా స్త్రీలు ఏం చేసేవారు? పురుషులు యుద్ధాలలో ఉండగా స్త్రీలు జీవనోపాధి చూసుకుని వారు కుటుంబ పోషణ భారం వహించవలసి వచ్చింది. 10వ బిట్టు: 1791 నాటి రాజ్యాంగం సమాజంలోని ఏ వర్గాలకు రాజకీయ హక్కులను కల్పించింది? ధనిక వర్గాలకు మాత్రమే రాజకీయ హక్కులను కల్పించింది. 11వ బిట్టు: విప్లవం మరింత ముందుకు సాగాలని ఎవరు భావించారు? జనాభాలో అధిక శాతం ప్రజలు భావించారు. 12వ బిట్టు: ప్రభుత్వ విధానాలను చర్చించడానికి తమ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవడానికి ప్రజలకు ఏవి ముఖ్య వేదికలైనాయి? రాజకీయ క్లబ్బులు ముఖ్య వేదికలైనాయి. 13. రాజకీయ క్లబ్బుల్లో చాలా విజయవంతమైన క్లబ్బులు ఏవి? జాకోబిన్ క్లబ్బులు. 14. జాకోబిన్ క్లబ్బులు అనే పేరు ఎలా వచ్చింది? పారిస్లోని ఒక అప్పటి మత సంఘం సెయింట్ జాకబ్ పేరు మీదుగా దానికి ఆ పేరు వచ్చింది. 15. ఆ కాలంలో మహిళలు ఏమి ఏర్పాటు చేశారు? సొంత క్లబ్బులను ఏర్పాటు చేసుకున్నారు.
16 పేద ప్రజలు ప్రధానంగా ఏ క్లబ్లో సభ్యులుగా ఉన్నారు? జాకోబిన్ క్లబ్ సభ్యులుగా ఉన్నారు. 17 జాకోబిన్ క్లబ్ సభ్యులుగా ఉన్నవారెవరు? జాకోబిన్ క్లబ్ సభ్యులుగా చిన్న దుకాణదారులు, చెప్పులు తయారు చేసేవారు, పిండి వంటలు చేసేవారు, వాచీలు తయారు చేసేవారు, ప్రింటర్లు, సేవకులు, దినసరి కూలీలు, కళాకారులు ఉండేవారు. 18వ బిట్టు జాకోబిన్ క్లబ్ సభ్యులు నాయకుడు ఎవరు? మాక్సిమిలియన్ రొబేస్పియర్ జాకోబిన్ క్లబ్ సభ్యుల నాయకుడిగా ఉన్నాడు. 19 జాకోబిన్స్లోని ఒక పెద్ద వర్గం డాక్ కార్మికులు ఎటువంటి ప్యాంటు ధరించాలని చెప్పాడు? పొడవాటి చారల ప్యాంటు ధరించాలని చెప్పాడు. 20 డాక్ కార్మికులు పొడవాటి చారల ప్యాంటు ఎందుకు ధరించాలని చెప్పాడు? ఇది వారిని సమాజంలో నాగరిక వర్గాల సభ్యులు ప్రత్యేకంగా మోకాలి బ్రీచులు ధరించే ప్రభువు నుండి తమను తాము వేరుగా చూపుతుందని భావించారు. కాన్వెంట్ 21వ బిట్టు కాన్వెంటు అనగా మతపర జీవితానికి అంకితమైన ప్రజలకు చెందిన భవనం. కాన్వెంటు అనగా మతపర జీవితానికి అంకితమైన ప్రజలకు చెందిన భవనం. 22 జాకోబిన్లను ఏమని పిలుస్తారు? సాన్స్ కులెట్స్ అని పిలుస్తారు. జాకోబిన్లను సాన్స్ కులెట్స్ అని పిలుస్తారు. 3వ బిట్టు సాన్స్ కులెట్స్ అంటే అర్థం మోకాలి బ్రీచులు లేనివారు అని అర్థం. సాన్స్ కులెట్స్ అంటే అర్థం మోకాలి బ్రీచులు లేనివారు అని అర్థం. 24 సాన్స్ కులెట్స్ పురుషుల స్వేచ్ఛకు చిహ్నంగా ఏ రంగు టోపీని ధరించేవారు? ఎరుపు రంగు టోపీని ధరించేవారు. అయితే స్త్రీలకు ఇది అనుమతించబడలేదు. 25వ బిట్టు 1792 వేసవిలో జాకోబిన్లు దేనివల్ల తిరుగుబాటుకి ప్రణాళిక వేశారు? ఆహార పదార్థాల కొరత వల్ల, అధిక ధరలతో కోపోద్రిక్తులైన అధిక సంఖ్యాక పారిస్ జనాభా తిరుగుబాటుకు ప్రణాళిక వేశారు. 26వ బిట్టు ఆగస్టు 10 ఉదయం వారంతా ట్యూలరిస్ మహల్పై దాడి చేశారు. ట్యూలరిస్ మహల్పై దాడి చేసి రాజు కాపలాదారులను ఊచకోత కోశారు. రాజును చాలా గంటలు బందీగా ఉంచారు. రాచరిక కుటుంబాన్ని చెరసాల పాలు చేయాలని శాసనసభ తీర్మానించింది. దీంతో ఎన్నికలు జరిగాయి. 27వ బిట్ ట్యూలరిస్ మహల్పై దాడి జరిగిన తర్వాత ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఎవరికి ఓటు హక్కు లభించింది? సంపదతో సంబంధం లేకుండా 21 సంవత్సరాలు దాటిన పురుషులందరికీ ఓటు హక్కు లభించింది. కొత్తగా ఎన్నికైన శాసనసభను కన్వెన్షన్ అని పిలవసాగారు. 29వ బిట్ అండి ఏ సంవత్సరంలో రాచరికాన్ని రద్దు చేసి ఫ్రాన్స్ను గణతంత్రంగా ప్రకటించింది? 1792 సెప్టెంబర్ 21న శాసనసభ ఫ్రాన్స్ని గణతంత్ర దేశంగా ప్రకటించింది. 30 గణతంత్రం అంటే ఏమిటి? గణతంత్రం అంటే ప్రభుత్వ ఆధీనంతో సహా ప్రభుత్వాన్ని ప్రజలే ఎన్నుకుంటారు. గణతంత్రం అంటే ప్రభుత్వ అధినేతతో సహా ప్రభుత్వాన్ని ప్రజలే ఎన్నుకుంటారు. 31 స్వేచ్ఛ అనే భావనకు చిహ్నంగా స్త్రీని చిత్రీకరించింది ఎవరు? ననీన్ వెలైన్ లిబర్టీ. 32 స్త్రీలు అనుభవజ్ఞులైన చిత్రకారులచే శిక్షణ పొందడం, వారి చిత్రాలను ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎక్కడ జరిగే దగ్గర ప్రదర్శించేవారు? సెలూన్లో ప్రదర్శించేవారు. 33 దేశద్రోహం ఆరోపణపై 16వ లూయికి ఏ దండన విధించారు? మరణదండన విధించారు. 34 1793 జనవరి 21న 16వ లూయిని ఎక్కడ ఉరితీశారు? ప్లేస్ డి లా కాన్కార్డ్ వద్ద అతనిని బహిరంగంగా ఉరితీశారు. తర్వాత కొంతకాలానికి 16వ లూయి భార్య రాణి మేరీ ఆంటోనెట్ను కూడా అటువంటి శిక్షనే వేశారు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.